జై శ్రీమన్నారాయణ. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయ హనుమాన్. శ్రీమద్ రామాయణంలో భక్తికి శక్తికి నిదర్శనంగా నిలిచిన పవిత్రమైన పాత్ర హనుమంతుడు. శ్రీరామ బంటుగా, దూతగా, సీతామాత హృదయ విజేతగా పేరున్న వాయుదేవుని అంశ కలిగినటువంటి శ్రీరామ భక్తుడు. రామనామాన్ని రోమరోమంలో నింపుకున్న చిరంజీవి. చూచి రమ్మంటే కాల్చి వచ్చిన ధీశాలి, మహాబలశాలి. ఆంజనేయునికి పంచాననుడు అనే ఒక పేరు కూడా మన పురాణ ఇతిహాసాల్లో కనిపిస్తుంది. తూర్పు వైపు తన సహజ వానర ముఖాన్ని, పడమటి వైపు గరుడుని ముఖాన్ని, ఉత్తరం వైపు వరాహ ముఖాన్ని, దక్షిణం వైపు నరసింహ ముఖాన్ని, ఆకాశం వైపు హయగ్రీవ ముఖాన్ని ఉంచి తన యొక్క విశ్వరూప ప్రదర్శనను మనకు అందిస్తాడనే ఒక కథ పురాణ ఇతిహాసాల్లో కనిపిస్తూ ఉంది. ఇక మన విషయానికి వస్తే, నల్లగొండలో ఉన్నటువంటి సామీరి పంచానన దివ్యపీఠం వారి ఆధ్వర్యంలో ఇటీవల, అంటే కొద్ది కాలంగా మనకు వినిపిస్తున్నటువంటి ఒక గీతం. సామీరి పంచానన దివ్యపీఠం అర్చకులు శ్రీ వేదాంతం గారు హనుమోపాసకులుగా స్వామివారి సేవలో తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటూ భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తున్న విషయం మనందరికీ విదితమే. వారు ఇటీవల రచించి స్వయంగా గానం చేసినటువంటి శ్రీ హనుమద్ భక్తి గీతము హనుమ హనుమ హనుమంతుడు, అయ్య రామయ్య మెచ్చిన పరిమంతుడు, అమ్మ సీతమ్మ మెచ్చిన గుణవంతుడు, మూడు లోకాలలోకెల్ల బలవంతుడు. హనుమ హనుమ హనుమంతుడు, అయ్య రామయ్య మెచ్చిన పనిమంతుడు, అమ్మ సీతమ్మ మెచ్చిన గుణవంతుడు, మూడు లోకాలలోకెల్ల బలవంతుడు. ఈ పల్లవితో రచించినటువంటి శ్రీమద్ హనుమద్ భక్తి గీతం, దాని గురించి మనం కాసేపు విశ్లేషించుకుంటే, ఈ గీతం ఇప్పటికే చాలా భక్తుల హృదయాల్లోకి వెళ్ళిపోయింది. విన్నవారందరూ కూడా హనుమద్ భక్తి పారవశ్యంలో మునిగి వీరిని అభినందిస్తూ ఉన్నారు. పల్లవి ఎత్తుగడలోనే పాట యొక్క అందం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే హనుమంతుడు పనిమంతుడు, గుణవంతుడు, బలవంతుడు అనే పదప్రయోగంతో, అంత్యప్రాసలతో ఎత్తుగడలోనే అందమైనటువంటి అలంకారయుక్తంగా ఎత్తుకున్నటువంటి పాట వాళ్ళందరినీ కూడా ఆరింపచేస్తుంది. ఈ పాట త్రిశ్రగతిలో నడిచినటువంటి పాటగా మనకు కనిపిస్తుంది. గంభీర నాటరాగ ఛాయలో త్రిశ్రగతిలో వారు కూర్పు చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. అంత్యప్రాసలతో, విశేషార్థాలతో ప్రయోగించినటువంటి పదాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక ఈ పాట యొక్క మొదటి చరణంలో సూర్యుడు మెచ్చిన మతిమంతుడు, సురరాజు మెచ్చిన స్థితిమంతుడు. సూర్యుడు మెచ్చిన మతిమంతుడు, సురరాజు మెచ్చిన స్థితిమంతుడు, లంకిని మెచ్చిన శక్తిమంతుడు. లంకిని మెచ్చిన శక్తిమంతుడు, లంకనే కాల్చిన యుక్తిమంతుడు. హనుమ 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 హనుమంతుడు. ఇది 1వ చరణంలో వారు ప్రయోగించినటువంటి పదాలు. ఇక్కడ ప్రతి వాక్యం వెనుక విశేషమైనటువంటి నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా మనం కనిపిస్తే, హనుమంతుడు చిన్నతనంలోనే సూర్యబింబాన్ని పండుగ భావించి పట్టుకోవడానికి ఎగిరి వెళితే, ఆయన మనోధైర్యాన్ని చూసి ఆంజనేయుణ్ణి తన శిష్యునిగా స్వీకరించి ఎంతో జ్ఞానబోధ చేసినటువంటి సూర్యుడు ఇక్కడ మనకు ప్రస్తావనలోకి వస్తాడు. సూర్యదేవుని శిష్యునిగా ఆంజనేయుడు మారిపోయి నవ వ్యాకరణాలు నేర్చుకున్నట్టుగా మన ఇతిహాస పురాణాల్లో మనకు కనిపిస్తూ ఉంది. అందుకే సూర్యుడే మెచ్చిన మతిమంతుడు, సురరాజు మెచ్చిన స్థితిమంతుడు అన్నాడు ఆ తర్వాతి పాదంలో. సురరాజు అంటే ఇంద్రుడు. ఇంద్రుని యొక్క వజ్రాయుధం యొక్క శక్తిని కూడా తట్టుకొని ఆ సూర్యుని వైపు పరిగెడుతూ ఉంటే ఆయన చూసి ఆశ్చర్యపోతాడు ఇంద్రుడు. ఇంత శక్తివంతుడు, ఇంత బలవంతుడు, ఆహా, ఈ లోకానికి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేయడానికి ఈ లోకంలోకి విచ్చేసినటువంటి హనుమంతుడు అని చెప్పి మెచ్చుకున్నాడు. సురరాజు మెచ్చిన స్థితిమంతుడు. స్థితిమంతుడు అంటే ఒకే విధంగా
ఒక స్థితిలో ఉన్నటువంటి వాడు, దేనికి కూడా చెక్కు చెదరినటువంటి గుణవంతుడు, చెక్కు చెదరినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు హనుమంతుడు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత లంకిని మెచ్చిన శక్తిమంతుడు. లంకిని మనకు తెలుసు, లంకను కాపాడుతున్నటువంటి రాక్షస స్త్రీ లంకిని. ఆ లంకినినే ఎదిరించి మొట్టమొదట ఆ వనంలోకి, అశోకవనంలోకి అడుగు పెట్టాలని భావించినప్పుడు లంకిని అడ్డగించినప్పుడు తన యొక్క శక్తి సామర్థ్యాలను చూపిస్తాడు. లంకిని హనుమంతుని మెచ్చుకుంటుంది. అతని యొక్క శక్తిని, భక్తిని మెచ్చుకొని ఆమె కూడా అభినందించి దారి ఇస్తుంది లంకలో ప్రవేశించడానికి. అందుకే లంకిని మెచ్చిన శక్తిమంతుడు. తర్వాత లంకనే కాల్చిన యుక్తిమంతుడు. ఇది మనం విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. లంకలోకి ప్రవేశించినప్పుడు అక్కడ రాక్షసులందరూ కలిసి హనుమంతుని బంధించి హనుమంతుని యొక్క వాలానికి నిప్పంటించినప్పుడు మరి ఈ పరిస్థితిని గమనించి ఆ భక్తిని, శక్తిని, యుక్తిని రంగరించి తన ఆలోచనతో నిప్పంటించినటువంటి ఆ వానరుని యొక్క తన వాలాన్ని లంకంతా కూడా వాలంతో తగలబెట్టి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చినటువంటి గొప్ప బలశాలి హనుమంతుడు. అందుకే యుక్తి, అక్కడ తన యుక్తిని ప్రదర్శించినటువంటి సందర్భం అది. అందుకే లంకనే కాల్చిన యుక్తిమంతుడు అనే పదప్రయోగం చేశాడు మొదటి చరణంలో 4వ యొక్క పాదంలో. ఇది మొదటి చరణంలో ఉన్నటువంటి విషయం. ఆ తర్వాత 2వ చరణంలో సాగరుడు మెచ్చిన ధీరవంతుడు, సురస మెచ్చుకున్న శూరవంతుడు. సాగరుడు మెచ్చిన ధీరవంతుడు, సురస మెచ్చుకున్న శూరవంతుడు. వైనతేయుడు మెచ్చు వేగవంతుడు, వైనతేయుడు మెచ్చు వేగవంతుడు. సుగ్రీవుడే మెచ్చు రణతంత్రుడు. హనుమా 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 హనుమంతుడు. ఇది 2వ చరణంలో చెప్పినటువంటి విషయం. సాగరుడు మెచ్చిన ధీరవంతుడు. హనుమంతుడు సీతా జాడను తెలుసుకోవడానికి సాగరాన్ని లంఘించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. లంఘించినప్పుడు ఆ సాగరుడు హనుమంతుని యొక్క అంగబలాన్ని చూసి, అతని యొక్క శక్తిని చూసి ఆశ్చర్యపోతాడు, మెచ్చుకుంటాడు. అందుకే ఈ పదం వాడాడు, సాగరుడు మెచ్చిన ధీరవంతుడు. ఆ తర్వాత 2వ పాదంలో సురస మెచ్చుకున్న శూరవంతుడు. సురస నాగదేవత. ఈ నాగదేవతను దేవతలంతా కలిసి హనుమంతుని పరీక్షిద్దాము, హనుమంతుని యొక్క శక్తి ఎలాంటిది, భక్తి ఎలాంటిదో పరీక్షిద్దామని చెప్పి ఆయన మీద ప్రయోగించారు సురస నాగదేవతని. ఆ తెలివిగా ఆ సురస శరీరాన్ని పెంచినప్పుడు తాను కూడా శరీరాన్ని పెంచుతాడు. మొట్టమొదటి చెప్తాడు, అమ్మా నేను సీతమ్మ వారి జాడ కోసం పెడుతున్నాను, వచ్చిన తర్వాత నేను నోట్లోకి దూరుతాను, ఇప్పుడు నాకు వీలు కాదని చెప్తే, లేదు లేదు ఇప్పుడే నా నోట్లోకి దూరాలి, అప్పుడు నువ్వు గెలిచినట్టు అని చెప్పగానే ఆయన ఆలోచించి అంత పెద్ద రూపాన్ని ధరించినటువంటి సురస నోటిలో చిన్న సూక్ష్మ రూపాన్ని ధరించి నోటిలో దూరి మళ్ళీ బయటికి వస్తాడు. ఆ రకంగా సురస మెచ్చుకున్న శూరవంతుడు అనే పదప్రయోగం వెనక ఉన్నటువంటి నేపథ్యం ఈ కథ మనకు తెలుస్తూ ఉంది. తర్వాత వైనతేయుడు మెచ్చు వేగవంతుడు. ఇది 3వ పాదంలో చెప్పినటువంటి విషయం. వైనతేయుడు వినతాపుత్రుడు గరుత్మంతుడు. గరుత్మంతుడు చాలా వేగంగా ప్రవహించి శక్తి కలిగినటువంటి వాడు. మరి అటువంటి వేగం కలిగినటువంటి శక్తివంతుడే మెచ్చుకున్నాడంటే గరుత్మంతుని మించినటువంటి వేగవంతుడు ఆకాశంలోంచి వెళుతూ ఉన్నప్పుడు అంత వేగంగా ఈ సీతామాత జాడ అన్వేషణలో వెళుతున్నటువంటి సందర్భంలో చూసి ఆ వైనతేయుడు మెచ్చుకున్నట్లుగా అతని యొక్క శక్తిని, వేగాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. వైనతేయుడు మెచ్చు వేగవంతుడు. తర్వాత సుగ్రీవుడే మెచ్చు రణతంత్రుడు. 4వ పాదంలో సుగ్రీవుడే మెచ్చు రణతంత్రుడు. కిష్కింధకు రాజు సుగ్రీవుడు. మరి ఆ సుగ్రీవుని యొక్క మంత్రిగా ఉన్నటువంటి వాడు హనుమంతుడు. రణతంత్రం తెలిసినటువంటి వాడు. రణంలో ఏ విధంగా యుద్ధం చేయాలి, రణనీతి ఏ విధంగా ఉండాలి, ధర్మయుద్ధం ఏ విధంగా చేయాలనే విషయాలు కూలంకషంగా తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని సంపాదించినటువంటి అపార జ్ఞాని హనుమంతుడు. అందుకే సుగ్రీవుడే మెచ్చు రణతంత్రుడు అని పదప్రయోగం చేయడం జరిగింది. ఇది 2వ చరణంలో
ఒక్కొక్క పదప్రయోగం వెనుక ఉన్నటువంటి నేపథ్యం. ఇక చివరి చరణంలో, 3వ చరణంలో విభీషణుడే మెచ్చు వినయవంతుడు, సౌమిత్రి మెచ్చిన శాంతిమంతుడు. విభీషణుడే మెచ్చు వినయవంతుడు, సౌమిత్రి మెచ్చిన శాంతిమంతుడు. జాంబవంతుడు మెచ్చు తేజోవంతుడు, జాంబవంతుడు మెచ్చు తేజోవంతుడు, జగమల్ల కొలిచేటి భగవంతుడు. హనుమా 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 హనుమంతుడు. ఇది 3వ చరణంలో చెప్పినటువంటి పదప్రయోగం. విభీషణుడే మెచ్చు వినయవంతుడు. విచిత్రం ఏంటంటే, రాక్షస వంశంలో జన్మించి పూర్వజన్మ సుకృతం చేత శ్రీరాముని యొక్క భక్తునిగా మారినటువంటి వాడు విభీషణుడు. అంటే మనకు ఎలా కనిపిస్తాడంటే, గంజాయి వనంలో తులసీదళం లాంటి వాడు విభీషణుడు. రావణాసురుడు సోదరునిగా జన్మించినప్పటికీ ఆయనని అడుగడుగునా హెచ్చరిస్తూ శ్రీరాముని ఈ విధంగా మానసికంగా బాధ పెట్టడం ఇష్టం కాదు, మంచి పద్ధతి కాదని చెప్పినప్పటికీ ఆ రావణాసురుడు వినకుండా ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని జరిపించి తన చావును తానే కోరి తెచ్చుకున్నాడు. తన యొక్క అంతాన్ని తానే కోరి తెచ్చుకున్నటువంటి విషయం శ్రీమద్ రామాయణంలో మనకు ఆ కథ అంతా తెలుసు. కాబట్టి విభీషణుడే మెచ్చు వినయవంతుడు. వినయవంతునిగా పేరుగాంచినటువంటి విభీషణుడే మెచ్చుకున్నాడంటే హనుమంతుడు ఇంకా ఎంత వినయవంతుడో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆ పదప్రయోగం చేశారు వేదాంతం గారు రచయితగా. సౌమిత్రి మెచ్చిన శాంతిమంతుడు. సౌమిత్రి మెచ్చిన శాంతిమంతుడు. సౌమిత్రి అంటే సుమిత్రానందనుడు లక్ష్మణుడు. లక్ష్మణుడు ఆంజనేయుని యొక్క శాంత స్వభావాన్ని మెచ్చుకుంటాడు. లక్ష్మణుడు మెచ్చుకోవడం ఏమిటి? లక్ష్మణుడు అంటే ముక్కువపిగా మనకు పేరు తెలుసు. అయితే శాంత స్వభావం యొక్క గొప్పతనం ఏమిటి? శాంతంగా ఉండటం వలన ఇట్లాంటి కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతాయి. కోపమే కాకుండా శాంతం కూడా చాలా మంచి భావం, అది మంచి ఆలోచన అని చెప్పి ఆంజనేయుని ద్వారా తెలుసుకొని సౌమిత్రి అయినటువంటి ఆ లక్ష్మణుడు మన ఆంజనేయుని శాంతివంతుడుగా ఆయన స్వీకరించి ఆయన మెచ్చుకుంటాడు. అందుకే సౌమిత్రి మెచ్చిన శాంతిమంతుడు అని పదప్రయోగం చేశాడు. ఇక 3వ పదంలో జాంబవంతుడు మెచ్చు తేజోవంతుడు. జాంబవంతుడు గురించి మనకు రామాయణంలో మనకు తెలుసు. రామాయణంలో జాంబవంతుని పాత్ర చాలా గొప్పది. మొట్టమొదట ఈ సాగర లంఘనం జరిగేటప్పుడు, సాగరం దాటి లంకను చేరుకునే సందర్భంలో దాటాల్సి వచ్చినప్పుడు మొట్టమొదట సాగరాన్ని దాటే శక్తి కలిగినటువంటి వాడు హనుమంతుడు ఒక్కడే అని చెప్పి వానర సైన్యానికి గుర్తు చేసినటువంటి గొప్పవాడు జాంబవంతుడు. అందుకే జాంబవంతుడు మెచ్చు తేజోవంతుడు, అంత తేజస్సు కలిగినటువంటి వాడు హనుమంతుడు అని చెప్పి ఇక్కడ వర్ణించడం జరిగింది. ఇట్లా ప్రతి చరణంలో ప్రయోగించినటువంటి పదాలలో మనకి గొప్ప గొప్ప అర్థాలు మనకు దాని వెనుకున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. పనిమంతుడు, గుణవంతుడు, బలవంతుడు, మతిమంతుడు, స్థితిమంతుడు, శక్తివంతుడు, యుక్తివంతుడు, ధీరవంతుడు, శూరవంతుడు, వేగవంతుడు, రణతంత్రుడు. ఇన్ని పదాలతో హనుమంతు భక్తి గీతాన్ని రాసినటువంటి మన వేదాంతం గారు ధన్యులు. మరి ఈ పదాల వెనుక ఉన్నటువంటి విశ్లేషణ నాకు తెలిసినటువంటి విషయము ఈ 2 మాటలు మీకు చెప్తున్నాను. ఇన్ని గుణాలు కలిగి ఉన్నవాడు కాబట్టి చివరికి ఏం చెప్పాడంటే, జగమెల్ల కొలిచేటి భగవంతుడు, ప్రపంచమంతా జగమంతా విశ్వమంతా కొలిచేటి భగవంతుడయ్యాడు హనుమంతుడు అని చెప్పి చివరగా ముక్తాయింపుగా హనుమంతుని యొక్క కీర్తి ప్రతిష్టల్ని, హనుమంతుని యొక్క అవతార విశేషాల్ని కొనియాడాడు ఈ శ్రీమద్ హనుమద్ భక్తి గీతంలో. కాబట్టి ఈ గీతం హనుమద్ భక్తి గీతము చాలా గొప్పది. ఈ పాటను వినని వాళ్ళు వినండి, విని తరించండి, హనుమద్ భక్తిలో మునిగిపోండి. స్థానికంగా ఉన్నటువంటి అంజీ రికార్డింగ్ స్టూడియోలో ఇది రికార్డ్ చేయబడింది. వేదాంతం గారు స్వయంగా రచించి గానం చేసినటువంటి ఈ గీతము అందరినీ, ఇక ముందు వినని వాళ్ళు కూడా విని అందరినీ కూడా ఆ స్వామివారి కృపకు పాత్రులు కండి అని చెప్తూ, నాకు ఈ పాటను ఈ మాత్రం మాటలతో విశ్లేషించే, నాకున్నటువంటి పరిజ్ఞానంతో విశ్లేషించే అవకాశాన్ని నాకు కనిపించినటువంటి విశ్వం ఛానల్ వారికి, అదేవిధంగా సామీరి పంచారణ దివ్యపీఠం నల్లగొండ వారికి, రచయిత
శ్రీ వేదాంతం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై శ్రీమన్నారాయణ. ఈ విశ్వం ఛానల్ వారు ఈ గీతాన్ని ఆవిష్కరించారు మొట్టమొదట హనుమత్ జయంతి రోజు పోయిన సంవత్సరం. ఇట్లాంటి గీతాలే కాకుండా భక్తి గీతాలు, అనేక రకాలైనటువంటి వివిధ దేవుళ్లపై ఉన్నటువంటి భక్తి గీతాలు రచించి గానం చేసినటువంటి పాటలు కూడా వినిపిస్తారు, ముందు ముందు ఆవిష్కరిస్తారు ఈ విశ్వం ఛానల్ వాళ్ళు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో చాలా సామాజికంగా ఉన్నటువంటి పరిస్థితులను గమనించి మనం భక్తుల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని అన్ని భక్తి గీతాలను ఇంకా మున్ముందు ఎన్నో రకాలైనటువంటి భక్తి గీతాలను ఆవిష్కరించాలని చెప్పి నేను ఆ ఛానల్ వారికి కోరుకుంటూ వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను.